గత 3 ఇయర్స్ నుంచి, 4 ఇయర్స్ నుంచి అంటే ఇదివరకు నేను ఆఫ్‌లైన్‌లో చేసేవాడిని. అంటే పిల్లల యొక్క స్కిల్స్ అసెస్‌మెంట్ చేసి, వీరికి ఎటువంటి కోర్స్ సూటబుల్ అవుతుంది? వీరికి ఎటువంటి ఫీల్డ్ సూటబుల్ అవుతుంది? వీళ్ళ ఇంట్రెస్ట్ ఎక్కడుంది? వీళ్ళ స్కిల్ ఎక్కడుంది? ఈ 2 కంబైన్డ్ స్కోర్ ద్వారా వీళ్ళు ఇంజినీరింగ్‌కా, సీఏకా, మెడికల్‌కా మీరన్నట్టుగా వీళ్ళ స్పోర్ట్స్‌కా అన్నట్టుగా నేను చెప్తున్నాననమాట. ఇంకా చాలామంది పేరెంట్స్ అవన్నీ చూసినా గానీ, మీరన్నట్టుగా ఒకటే కోర్స్ వైపు వెళ్తా ఉన్నారనమాట. దాన్నే ఏఐతో నేను హెల్ప్ తీసుకొని దాదాపు ఒక 15 మంది చేయాల్సిన పనిని ఒక ఏఐ సాఫ్ట్‌వేర్‌తో ఇంటి దగ్గరే కూర్చొని స్టూడెంట్ ఆన్‌లైన్‌లో ఎగ్జామ్ రాసినట్లయితే వాళ్ళ స్కిల్స్ ఏంటి? వీళ్ళకి ఎటువంటి కెరియర్ బాగుంటుందనేది తీసుకొస్తామన్నమాట. అంటే దాదాపు మీరు చెప్పినట్టుగా ఒక 15 మందిని ఒక సాఫ్ట్‌వేర్ రీప్లేస్ చేసిందన్నమాట. దాన్నే కౌన్సిలింగ్ అంటారు. కౌన్సిలింగ్ అంటే పిల్లలకి స్కూల్ మేధావి వర్గానికి కూడా ముందు కౌన్సిలింగ్ అనేది అవసరం. That's it. ఎందుకంటే నారాయణ అవ్వచ్చు, చైతన్య అవ్వచ్చు, వేరే ఇన్స్టిట్యూట్ అవ్వచ్చు, వీళ్ళందరూ ఒకటే చెప్తున్నారు పేరెంట్స్కి ఏంటంటే, మా దగ్గర మీరు జాయిన్ చేయండి, హ్మ్. పిల్లలు మీకు గ్యారంటీగా మేము ఐఐటీలో ప్లేస్ చేస్తాం. అవును. అది నిజమని నమ్ముకుని చాలా మంది పేరెంట్స్ అవ్వచ్చు, స్టూడెంట్స్ అవ్వచ్చు, ఆ 2 సంవత్సరాలు పాపం తిండిలు తినక హ్మ్. వాళ్ళంతా చాలా ఇన్వెస్ట్ చేస్తారు. తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకి ఐఐటీస్ లో రాకపోవచ్చు, అందరికీ ఐఐటీస్ లో రాదు, రాదు అందరికీ సార్. కంప్యూటర్ సైన్స్ రాదు, అప్పుడు డీలా పడిపోతుంటారు. హ్మ్. కానీ ఫస్ట్ ముందుగా గుర్తించాల్సింది ఏంటంటే అసలు వాళ్ళకి జిజ్ఞాస అంటాం, అంటే అదే. ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఎందులో ఉంది, రేపు ఫ్యూచర్ ఎందులో బాగుంటుంది. అవును.